వరంగల్ ఉమ్మడి జిల్లాలో సమగ్ర కుటుంబ సర్వే వివరాలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు అధికారులు. ఎన్యూమరేటర్ల సమక్షంలో డేటా ఎంట్రీ చేస్తున్నారు ఆపరేటర్లు. నగరంలోని ఇంజనీరింగ్ కాలేజ్, మండలాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, జీడబ్ల్యూఎంసీ, మున్సిపల్ ఆఫీసుల్లో డేటా ఎంట్రీ కొనసాగుతుంది. ఉన్నతాధికారులు దగ్గరుండి డేటా ఎంట్రీ సక్రమంగా కొనసాగేలా చూస్తున్నారు. వరంగల్లో చిన్న చిన్న సమస్యలను పరిష్కరిస్తూ డేటా ఎంట్రీ స్పీడప్ అయ్యేలా చూస్తామంటున్న కమిషనర్ డాక్టర్ అశ్విని తానాజీతో కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి 3వ స్టేజీలో ఉంది. ప్రాథమికంగా హౌస్ హోల్డర్స్ని గుర్తించి వాళ్ళకి సంబంధించినటువంటి స్టిక్కరింగ్ చేయడం, ఆ తర్వాత ఆ కుటుంబాలకు సంబంధించినటువంటి 2వ దశలో సర్వే చేశారు. ఇప్పుడు 3వ దశలో ఆ వివరాలన్నింటినీ కూడా డేటా ఎంట్రీ చేస్తున్నారు. ప్రస్తుతం గ్రేటర్ వరంగల్ పరిధిలో డేటా ఎంట్రీకి సంబంధించి ఏ విధంగా జరుగుతుంది, ఎన్ని కుటుంబాలను సర్వే చేశారు, వీటన్నింటిది కూడా మాట్లాడతాం. మనతో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ మాట్లాడదాం. మేడం, కీలకమైన దశ ఇది. ఇప్పటివరకేమో సర్వే మాన్యువల్గా తీసుకోవడం ఈజీగానే ఉంటుంది, కానీ డేటా ఎంట్రీకి సంబంధించి ఎట్లా ఉంది, దీనికి ఎట్లా ప్లాన్ చేసుకున్నారు, అసలు మొత్తం గ్రేటర్ పరిధిలో ఎన్ని హౌస్ హోల్డర్స్ ఉన్నారు, ఎన్ని ఫ్యామిలీస్ మీరు సర్వే చేశారు? దాదాపు 2 లక్ష పైగా హౌస్ హోల్డ్స్ ఉన్నాయి. సో దాదాపు సర్వే అంటే పూర్తి అయినాయి, కొంచెం బ్యాలెన్స్ ఉంది ఇంకా. సో ఇప్పుడు డేటా ఎంట్రీ స్టార్ట్ అయినాయి. కొన్ని కాలేజెస్ ఐడెంటిఫై చేసాము. ఇక్కడ ఈ మెప్మా ఆఫీస్ బిల్డింగ్లో కూడా ఇక్కడ కొంతమంది డేటా ఎంట్రీ ఆపరేటర్ స్టార్ట్ చేశారు. సో ఒక ఫామ్ డేటా ఎంట్రీ చేయడానికి 10 మినిట్ పడుతుంది. సో ఇన్యూమరేటర్తో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు. సో జాగ్రత్త చేయాల్సి వస్తుంది. సో ప్లానింగ్ ఏమంటే అడిషనల్ కమిషనర్కి ఇన్ఛార్జ్ అండ్ విత్ డీసీ, టీఓ అండ్ ఆల్ ఆఫీసర్కి డ్యూటీ ఇవ్వడం జరిగింది. సో వాళ్ళు ఆ లొకేషన్లో వెళ్ళి అంటే డేటా ఎంట్రీ మానిటరింగ్ చేస్తున్నారు. ఈ ఫస్ట్ డే ఉంది కాబట్టి కొంచెం స్లోగా నడుస్తుంది, జాగ్రత్త నడుస్తుంది. కానీ అంటే రేపటి నుంచి కొంత ఇంకా ఫాస్ట్గా డేటా ఎంట్రీకి మేము ట్రై చేస్తాము. డేటా ఎంట్రీకి సంబంధించిన టెక్నికల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. టైం బ్యాండ్ ఉంటుంది, ఈ టైం లోపలే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. తర్వాత కాలమ్స్ కూడా చూస్తే దాదాపు 56 క్వశ్చన్స్ ఏమున్నాయి, తర్వాత అవన్నీ సబ్ చూస్తే 75 వరకు ఉన్నాయి. ఇన్ని కాలమ్స్ ఇవంతా కూడా ఫిలప్ చేయడం కావచ్చు, ఈ ఆపరేటర్స్కి కావచ్చు, ఎమ్యూనరేటర్లకు వాళ్ళకి ఏమైనా శిక్షణ ఇచ్చారు దీని మీద డేటా ఎంట్రీ? డేటా ఎంట్రీకి ఎస్, వీ హ్యావ్ గివెన్ ట్రైనింగ్ అండ్ ఇది చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. సో ఈ బఫరింగ్ అవుతున్నాయి కొంచెం, ఇంకా నెట్వర్క్ ఇష్యూ వలన కూడా కొంత స్లో అవుతుంది. కానీ ఒకవేళ వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చినాక ఇమీడియట్గా వాళ్ళు అంటే 1-2 డేస్లో వాళ్ళు పికప్ చేస్తారు. ఈరోజు కొంచెం స్లోగా ఉంది, కానీ దే విల్ డెఫినెట్లీ స్పీడప్ ద డేటా ఎంట్రీ ప్రాసెస్. అంటే ఈ డేటా ఎంట్రీ అనేది చాలా కీలకం. అంటే ఇక్కడ ఏదైనా మిస్టేక్ చేసినా కానీ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా కూడా తప్పుగా ఎంట్రీ అయ్యే అవకాశం ఉంటుంది. చాలా లాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి, ఎక్కువ ఉన్నాయి. ఇవన్నీ కూడా అబ్జర్వేషన్ ఎట్లా ఉంది అంటే ఈ మళ్ళీ తెలుగులో చాలా వరకు ఇది ఎంట్రీ అవుతున్నట్టుంది. లాంగ్వేజ్ కూడా సంబంధించి కూడా ఎట్లా ఉండబోతుంది? ఎంట్రీ చేసే టైంలో కూడా చిన్న మిస్టేక్, కొన్నేమో కాలం మాన్యువల్లో చేసినప్పుడు మీరు ఇచ్చిన కోడ్స్ కూడా కొన్ని మిస్టేక్స్ అంటే కొద్ది కన్ఫ్యూజ్ అయినట్టుగా కూడా ఉంది. అవన్నీ ఎట్లా డేటా ఎంట్రీ అప్పుడు చూస్తారు? సో కంపల్సరీ అందుకే ఇన్యూమరేటర్ ఉంటారు. డేటా ఎంట్రీ ఆపరేటర్తో పాటు ఇన్యూమరేటర్ కంపల్సరీ ఉంటారు. దీంతోపాటు సూపర్వైజర్ కూడా ఉన్నారు, అంటే ఒక్కొక్క సెంటర్కి ఇన్ఛార్జ్ కూడా ఇచ్చారు. సో ఫస్ట్ అన్నీ చూసిన తర్వాత ఏమేమి కాలం ఎలా ఫిల్ అయినాయి అలా సేమ్ ఆన్లైన్లో కూడా అలా ఫిల్ చేస్తున్నారు వాళ్ళు. కొన్ని అంటే ఒకవేళ డౌట్ ఉంటే ఆ అప్లికేషన్ పక్కన పెట్టి మళ్ళీ వెరిఫై చేసుకొని దెన్ వీ విల్ ఎంటర్ దట్ డేటా. ఇప్పటివరకు ఎన్ని సెంటర్స్ను మీరు ఈ డేటా ఎంట్రీ కోసం తీసుకున్నారు? ఏమన్నా ప్రైవేట్ కాలేజెస్కి సంబంధించి కావచ్చు, లేదా ఎంతమంది ఎమ్యూనరేటర్లు కావచ్చు, లేకపోతే డేటా ఆపరేటర్స్కి సంబంధించి ఎంతమంది పనిచేస్తున్నారు? ఇదంతా కూడా ఎప్పటి వరకు ఫుల్ ఫ్లెడ్జ్గా 100% పూర్తయ్యే అవకాశం ఉంది? ఇప్పుడు 3-4 సెంటర్లో స్టార్ట్ అయినాయి ఇవాళ. రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్లో అన్ని సెంటర్లో నడుస్తున్నాయి. ప్రైవేట్ కాలేజ్లో కూడా మాట్లాడడం జరిగింది అండ్ మా ఆఫీస్లో లేకపోతే ఇంకా మా ల్యాబ్లో కూడా స్టార్ట్ అయినాయి. సో రేపటి నుంచి ఫుల్ ఫ్లెజ్లో డేటా ఎంట్రీ స్టార్ట్ అవుతుంది. ఎప్పటివరకు పూర్తయ్యే అవకాశం? ఇప్పుడు కొంచెం ఒకటే అంటే చూసిన తర్వాత చెప్పవచ్చు యాక్చువల్లీ ఎన్ని ఫామ్ డేటా ఎంట్రీ చేయగలుగుతారు వాళ్ళు. సో అవి చూసుకొని తర్వాత చెప్పవచ్చు. ఇది ప్రస్తుతం అయితే డేటా ఎంట్రీకి సంబంధించి అధికారులు అయితే పూర్తి స్థాయిలో పారదర్శకత, ఎక్కడ చిన్న మిస్టేక్ కూడా చేయకుండా ఆ డేటా ఎంట్రీ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఆయా ఫ్యామిలీస్ నుంచి పూర్తి సమాచారాన్ని
ఎమ్యూనరేటర్లు సేకరించారు. అదంతా కూడా మాన్యువల్లో వాళ్ళు ఆ ఫామ్ను ఫిలప్ చేశారు. వాటన్నిటిని కూడా ఇప్పుడు డాటా ఎంట్రీ చేస్తున్నారు. డాటా ఎంట్రీ చేసే టైంలో కొన్ని టెక్నికల్ ఇష్యూస్ అయితే వస్తున్నాయి. ఒకటేమో నెట్వర్క్కు సంబంధించినటువంటి ఇష్యూ, రెండోది ఎంట్రీ చేసే టైంలో కూడా ఆ సైట్కి సంబంధించినటువంటి ఓపెన్ చేసినప్పుడు 15 మినిట్స్ మాత్రమే అది ఉంటుంది. ఆ 15 మినిట్స్ లోపలనే ఆ ఒక ఫామ్కి సంబంధించినటువంటి డేటా మొత్తం కూడా ఎంట్రీ చేయాలంటుంది. లేకపోతే మళ్ళీ మరొకసారి ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలాంటి టెక్నికల్ ఇష్యూస్ను కూడా రేజ్ అవుతున్నాయి. వాటన్నింటినీ అధిగమించి ఈ ఎంట్రీకి సంబంధించినటువంటి డేటా ఎంట్రీకి స్పీడప్ చేస్తామనేది అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.